తెలంగాణ గురుకుల టీచర్స్ టీజీటీ పీజీటీ పూర్తి సిలబస్తో చాప్టర్ వైజ్ టెస్టులు మరియు వాటి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ టీచింగ్ యాప్టిట్యూడ్ మరియు ఎథిక్స్ సబ్జెక్టులను బైలింగ్వల్ విశ్లేషణతో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 సబ్జెక్ట్ కంటెంట్లను విడివిడిగా పూర్తి సిలబస్తో అందిస్తున్న ఏకైక ఆన్లైన్ ఎడ్యుకేషనల్ యాప్ అప్టేక్ జాబ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్ కొరకు 2000కు పైగా వీడియోస్తో పాటు పీడిఎఫ్ మెటీరియల్ అందిస్తున్న యాప్. తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ మ్యాథమెటిక్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ బయాలజికల్ సైన్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ ఫిజికల్ సైన్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ సోషల్ స్టడీస్ టీచర్స్ కొరకు. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ అప్టేక్ జాబ్స్ ఫ్రీ ఆన్లైన్ వీడియో క్లాసుల కొరకు అప్టేక్ జాబ్స్ యాప్ని ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ 9133449696. నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. నిన్న నేను ఒక పాడ్కాస్ట్ వింటున్నాను అనమాట. మామూలుగా నాకు పాడ్కాస్ట్లు వినడం అంటే చాలా ఇష్టం. బికాస్ యూ విల్ గెట్ టు నో వాట్ ఎ పర్సన్ థింగ్స్, హౌ దే ఆర్ ఏబుల్ టు డూ వాట్ దే ఆర్ డూయింగ్ అట్ దేర్ బెస్ట్. ఒక పాడ్కాస్ట్లో ఒక లైన్ నాకు బాగా అనిపించింది అనమాట. ఆ లైన్ నేను అంతకు ముందు కూడా చాలాసార్లు విన్నాను, కానీ నేను విన్న తర్వాత మీతో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలనిపించింది. ఇది కొంచెం డీప్గా ఉంటుంది, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. టుడే ఈజ్ డిఫికల్ట్, టుమారో ఈజ్ ఈవెన్ మోర్ డిఫికల్ట్, అండ్ డే ఆఫ్టర్ టుమారో ఈజ్ ద బ్యూటిఫుల్, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డై బై టుమారో ఈవినింగ్. ఆలోచించండి, పర్లేదు. థింక్ 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 టేక్ ఇట్. లోపల దాన్ని కొంచెం గ్రాప్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేస్తాను దాన్ని. ఇవాళ కష్టంగా ఉంటుంది, రేపు ఇంకా కష్టంగా ఉంటుంది, కానీ ఎల్లుండి చాలా అందంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఎక్కువ శాతం మంది రేపు సాయంత్రానికే ఈ భూమి మీద ఉండకుండా పోతారు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దాట్స్ లైఫ్ ఇన్ జస్ట్ 3 lines. జీవితం గురించి చెప్పాలి అంటే ఆ 3 వాక్యాలు చాలు. సో ఆ లైన్ని డైజెస్ట్ చేసుకోండి. మీకున్నది జీవితం మొత్తం అయినా ఆ జీవితం మొత్తం పెద్దదేమీ కాదు. ఇలా అంటే రేపు ఉంటామో పోతామో కూడా మనకు తెలియదు. సో మీకు టైం ఉన్నంత వరకు, మీరు ఈ భూమి మీద ఉన్నంత వరకు, మీరు ఎలా అయితే బ్రతకాలి అనుకుంటున్నారో, మీరు ఎలా అయితే ఇంకో 10 మందిని ఆనందింపజేయాలి అనుకుంటున్నారో, ఇంకో 10 మంది యొక్క జీవితాలను ఇంపాక్ట్ చేయాలి అనుకుంటున్నారో, ఆ విధంగా చేయడానికి ట్రై చేయండి. ఎండ్ ఆఫ్ ద డే వీ ఆల్ హ్యావ్ వన్ లైఫ్. సో ఐ హోప్ యూ డూ గివ్ అ థాట్ అబౌట్ ఇట్. వెల్, కమ్ బ్యాక్ టు టుడేస్ కరెంట్ అఫైర్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ ఏంటంటే సక్షమ్ LMIS. మామూలుగా మీరు అందరూ LMS వినే ఉంటారు ఎక్కడో అక్కడ, లెర్నింగ్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ అని కాలేజెస్లో స్కూల్స్లో యూస్ చేస్తూనే ఉంటారు. మేబీ వుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. LMIS అంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, లేదు లెర్నింగ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్ అనమాట. కొంచెం డిఫరెంట్, బట్ అట్ ద సేమ్ టైం ఎండ్ గోల్ ఒకటే. దానికి పెట్టిన పేరు సక్షమ్. ఇప్పుడు మీరు అనొచ్చు అసలు సక్షమ్ అంటే ఏంటి అని. సక్షమ్ అంటే కెపబిలిటీ, మీ యొక్క ఫుల్ పొటెన్షియల్ ఏదైతే ఉందో దానిని బయటికి తేవడం అనమాట. ఇప్పుడు ఉదాహరణకి మీరు క్రికెట్ ఆడుతున్నారు. ఒకప్పుడు అంటే టెక్నాలజీ లేదనో లేదో ఏదో వివిధ కారణాల వల్ల హెల్మెట్లు అవన్నీ పెద్దగా ఉపయోగించేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు మీరు చూడండి, తలకి హెల్మెట్ ఉంటుంది, చేతికి ఆర్మ్ గార్డ్ ఉంటుంది, ప్రైవేట్ పార్ట్స్కి గార్డ్ ఉంటుంది, కింద మోకాళ్ళ కింద నీ ప్యాడ్స్ ఉంటాయి, షూస్ ఉంటాయి, గ్లౌజులు ఉంటాయి, అన్నీ ఉన్నాయి. ఎందుకు అవన్నీ వేసుకుని ఆడుతున్నారు? అవన్నీ వేసుకోకుండా కూడా ఆడొచ్చు కదా. ఇన్ఫ్యాక్ట్ సమ్టైమ్స్ వాళ్ళు హెల్మెట్ తీసేసిన మిగతా ప్రొటెక్టివ్ గేర్ని తీసేసి ఆడొచ్చు కదా. వాళ్ళు అబ్సల్యూట్లీ తీసేయచ్చు. కానీ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు కంప్లీట్గా ప్రొటెక్ట్ చేసుకుంటారో ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ టు డూ వాట్ ఎవర్ దట్ యూ క్యాన్. సో అలానే సక్షమ్ అనేది బేసిక్ ఏంటంటే, మీరు ఏదైతే ఒక ప్రొఫెషన్లో ఉన్నారో, మీరు డాక్టర్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, ఎవరైనా సరే, ప్రతి ఒక్కళ్ళకి కూడా కొన్ని రిసోర్సెస్ కావాలి, కొంత టాలెంట్ ఉండాలి, కొన్ని స్కిల్స్ ఉండాలి, కొంత అవేర్నెస్ కూడా ఉండాలి, అవగాహన కూడా ఉండాలి. సో మనం ఇవాళ ఎక్కువగా డాక్టర్స్ మీద ఫోకస్ చేద్దాం. మామూలుగా మనం డాక్టర్స్ గురించి ఎప్పుడు మాట్లాడినా సరే దేవుడి తర్వాత దేవుడిగా పోలుస్తూ ఉంటాం. కానీ ఈ రెండవ దేవుడు ఎవరైతే ఉన్నారో డాక్టర్, తను కూడా ఎప్పటికప్పుడు తనని తాను అప్గ్రేడ్ చేసుకుంటూ, తనని తాను డెవలప్ చేసుకుంటూ ఉండకపోతే దే ఆర్ నాట్ సక్షమ్, అంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ లైక్ అంటే వాళ్ళు ట్రీట్ చెయ్యలేరు అని కాదు. వెల్, దే డెఫినెట్లీ క్యాన్, బట్ వాళ్ళు ఇంకా బెటర్గా ట్రీట్ చేయగలిగే ఆపర్చునిటీస్ని వదిలేసిన వాళ్ళు అవుతారు. సో అందుకని డాక్టర్స్, నర్సెస్, మెడికల్ స్టాఫ్, అలానే హెల్త్ కేర్ వర్కర్స్, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని, బేసిక్గా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. అదే సక్షమ్. ఇంతకీ ఈ సక్షమ్ అసలు ఏం చేస్తుంది,
ఎవరు లాంచ్ చేశారు? కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పాం, బట్ కేంద్ర ప్రభుత్వంలో రక్షణ మంత్రిత్వ శాఖ ఉంది, డిఫెన్స్ మినిస్ట్రీ లాంచ్ చేస్తున్నది? అబ్సల్యూట్లీ నాట్. మరి ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది? ఏ ఇన్స్టిట్యూట్ లేదు ఏ సంస్థ దానిని తయారు చేసింది? అసలు దాని యొక్క బెనిఫిట్ ఎవరికి వస్తుంది? ఒకవేళ ఆ బెనిఫిట్ మనకి రావాలి అంటే, లేదు డాక్టర్స్కి ఒకవేళ రావాలి అని అంటే వాళ్ళు ఏం చేయగలరు? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంతకీ అసలు ఈ అంశం వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే, యూనియన్ హెల్త్ మినిస్ట్రీ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇంట్రడ్యూస్డ్ ద సక్షం. మీరు జాగ్రత్త గమనించండి, అది రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా ఎవరైనా సరే వాళ్ళు పెట్టే పేర్లు ఎంత సింపుల్గా ఉంటాయంటే ఎవరైనా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. మేబీ కొంతమంది సక్షం అనే పదం కూడా అంతగా తెలిసి ఉండకపోవచ్చు, బట్ కంపేర్ టు స్టిమ్యులేటింగ్ అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఫర్ సస్టైనబుల్ హెల్త్ మేనేజ్మెంట్ అని ప్రతిసారి పిలవలేం కదా. ఉదాహరణకి నా మిత్రుడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు పమిడి ముక్కల వెంకట నాగ సాయి వివేక్. కానీ వాడెప్పుడు నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం నేను మీ వివేక్ అంటాడు తప్పితే పమిడి ముక్కల వెంకట నాగ సాయి వివేక్ అని చెప్పడు. ఎందుకంటే జనాలు గుర్తుపెట్టుకోవాలి అంటే పేరు ఎప్పుడు సులువుగా ఉండాలి. ఆ పేరే ఎందుకు సులువుగా ఉండాలి అని అంటే, ఎస్పెషల్లీ సంస్థల దగ్గరకు వచ్చేసరికి, ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేసరికి అప్పుడు జనాలకి వాటి గురించి అవగాహన కూడా పెరుగుతుంది. ప్రతిసారి మీరు ఈ పేరుతో పిలుస్తున్నారు అనుకోండి, అసలు ఎవరికి ఆ పేరే గుర్తుంటుంది, ఇంకా దాని గురించి ఏం గుర్తుంటుంది? అదే మీరు సింపుల్గా సక్షం అంటే, నేను ఆ సక్షం ప్రాజెక్ట్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, ఆ సక్షం ప్రాజెక్ట్ ద్వారా నాకు బెనిఫిట్ వచ్చింది, మీరు కూడా సక్షన్లో జాయిన్ అవ్వండి, ఇలా చెప్పడానికి ఈజీగా ఉంటుంది. అప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా కూడా స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీరు అనొచ్చు వర్డ్ ఆఫ్ మౌత్ అంటే ఏంటి అని. ఉదాహరణకి రీసెంట్గా వచ్చిన ఒక సినిమా గురించి చెప్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ద కేరళ స్టోరీ. ద కేరళ స్టోరీ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఎవ్వరికీ తెలియదు అసలు ఆ సినిమా రిలీజ్ అవుతుందన్న సంగతి కూడా. దాంట్లో ఒక ప్రామినెంట్ యాక్టర్ ఉంది, అదా శర్మ. తను సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి పెద్ద పెద్ద సినిమాల్లో యాక్ట్ చేసింది. కానీ ఎవరికి తెలియదు ఆ సినిమా వస్తుందని. కానీ రిలీజ్ అయిన తర్వాత చాలామందికి పర్సనల్గా మూవీ నచ్చింది. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా చెప్పి, అరే ఈ సినిమా బాగుందిరా, ఈ సినిమా బాగుందిరా, ఈ సినిమా బాగుందిరా అని చెప్పంగానే మిగతా వాళ్ళు కూడా చాలామంది వెళ్ళి చూడడం మొదలుపెట్టారు. ఈ సినిమా లైఫ్ టైంలో 5 కోట్లు కలెక్ట్ చేస్తే గొప్ప అనుకుంటే 5 రోజుల్లోనే దగ్గర దగ్గర 45 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందంటే ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత స్ట్రాంగ్గా వెళ్ళిందో చూడండి. ఇన్ ద సేమ్ వే ఎప్పుడైతే పేరు ఈజీగా ఉంటుందో వర్డ్ ఆఫ్ మౌత్ అంత ఈజీగా వెళ్ళిపోతుందన్నమాట, పలకడానికి పేరు ఈజీగా ఉంటుంది కాబట్టి. సో అందుకని గవర్నమెంట్స్ ఎప్పుడు కూడా వాళ్ళ మేజర్ గోల్ ఏదైనా సరే పేరు ఈజీగా పెడతారు. సో దాని అసలు మీనింగ్ ఏంటి అంటే, స్టిమ్యులేటింగ్ అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఫర్ సస్టైనబుల్ హెల్త్ మేనేజ్మెంట్. సో ఆరోగ్యం అనేది అందరికీ ఇంపార్టెంటే కదా, దానిని ఫ్యూచర్లో దృష్టిలో పెట్టుకుని ఏ విధమైన తప్పిదాలు లేకుండా అడ్వాన్స్గా అవుతూ ఉన్నాయి, ఆ అడ్వాన్స్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఉన్న హెల్త్ మేనేజ్మెంట్లోకి ఇన్కల్కేట్ చేయాలి లేదా ఇండ్యూస్ చేయాలి అన్నదే ఈ సక్షం యొక్క మేజర్ గోల్. సో బేసిక్గా కావాల్సినంత నాలెడ్జ్ని తీసుకోవడం, అది ఎవరికైతే దక్కాలో వాళ్ళకి ఇవ్వడం, తద్వారా వాళ్ళు ఇంకా బెటర్గా హెల్త్ కేర్ని తీసుకోవడం, లేదు ఆరోగ్య యొక్క సంరక్షణ ఇంకా బాగా చేయగలగడం అనమాట. ఇందులో డాక్టర్స్ ఉండొచ్చు, నర్సులు ఉండొచ్చు, కాంపౌండర్స్ ఉండొచ్చు, మెడికల్ ఆఫీసర్స్ ఉండొచ్చు, హెల్త్ కేర్ వర్కర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. It is a learning management information system which is called as LMIS of the Ministry of Health and Family Welfare. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ని ఇప్పుడు ఫ్యామిలీ వెల్ఫేర్తో కూడా కలిపి పిలుస్తాం. ఒకప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. సో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖది. సో ఈ మంత్రిత్వ శాఖ ద్వారా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఇంతకీ సక్షం అంటే ఏంటి? Saksham serves as a comprehensive digital learning platform for offering online training and medical education to all healthcare professionals across the country. దేశం మొత్తం మీద ఈ మన ఆరోగ్యానికి సంబంధించి ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో, డాక్టర్స్ దగ్గర, మనం ఇందాక అనుకున్నాం కదా, డాక్టర్స్ దగ్గర నుంచి నర్సెస్ వరకు అందరికీ కూడా ఇది ఒక డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో వీళ్ళందరికీ కూడా ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తారు, అలానే మెడికల్కి సంబంధించిన ఎడ్యుకేషన్ కూడా ఇస్తారు. కానీ ఇంతకీ ఈ సెక్షన్ని డెవలప్ చేసింది ఏ ఇన్స్టిట్యూట్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. దీన్ని మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఏ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేస్తుంది అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో మీరు ఇక్కడ ఆ ఇన్స్టిట్యూట్ని కూడా గమనించవచ్చు. అసలు ఇంతకీ దీని యొక్క ఉద్దేశం ఏంటి, లేదు దీని యొక్క లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? ద ప్లాట్ఫామ్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ inclusive capacity building among health professionals ranging from those working in rural and remote primary health centers PHCs ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు to those in metropolitan cities tertiary care and corporate hospitals. సో ఇది కేవలం సిటీలో ఉన్న వాళ్ళకైనా, ఓన్లీ సిటీలో ఉన్న డాక్టర్లకే నేర్పిస్తారా, ఓన్లీ గ్రామాల్లో ఉన్న వాళ్ళకే నేర్పిస్తారా, అలా ఏమీ తేడా లేకుండా అందరినీ ఇంక్లూడ్ చేస్తున్నారు. ఈవెన్ ఊర్లలో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎవరైతే డాక్టర్ పనిచేస్తున్నారో, లేదా ఎవరైతే అక్కడ హెల్త్ కేర్ వర్కర్ పనిచేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద సిటీస్లో ఉండే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఉండే పెద్ద పెద్ద డాక్టర్ల వరకు అందరూ కూడా ఇందులో నేర్చుకోవచ్చు అనమాట. ఇంతకీ ప్రస్తుతం దీని యొక్క కవరేజ్ అంతా, అంటే ఎక్కడ వరకు ఇది రీచ్ అయిందని గమనిస్తే, కరెంట్లీ సక్షం LMIS హోస్ట్ ఓవర్
200 పబ్లిక్ హెల్త్ అండ్ 100 క్లినికల్ కోర్సెస్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు ఆన్లైన్ ఎడ్యుకేషన్ కదా బేసిక్గా ఇస్తోంది. ఇదంతా కూడా ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది, ఆఫ్లైన్ మోడ్ కాదు. సో తద్వారా వాళ్ళు ఆన్లైన్లో కొత్త కొత్త అంశాలు నేర్పిస్తున్నారు, మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి కొత్త కొత్త అంశాలు నేర్పిస్తున్నారు. సో దట్ దే విల్ బి వెల్ ఎక్విప్డ్. ఇందాక మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా క్రికెట్ ఆడేటప్పుడు, అన్నీ ఉంటే ఇట్ బికమ్స్ ఈజీ. ఇన్ ద సేమ్ వే మీరు అన్ని విషయాల గురించి తెలుసుకున్నప్పుడు హెల్త్ కేర్ ఏ విధంగా తీసుకోవచ్చు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే దాని గురించి అని తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడో అమెరికాలో ఒక గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ జరిగింది అనుకోండి, ఏదన్నా ఒక పెద్ద విషయం తెలిసింది, అండ్ దట్టు కొత్త విషయం తెలిసింది. ఇప్పుడు దాన్ని ఎక్కడి నుంచో అక్కడక్కడ అలా ఇండియాకి వచ్చేసరికి టైం పడుతుంది. అదే మీరు ఒకవేళ ఇలాంటి ఆన్లైన్ మోడ్లో వాళ్ళందరికీ టీచ్ చేశారనుకోండి, మొత్తం ఇండియాలో ఉన్న డాక్టర్లందరూ కూడా ఒకటేసారి దాని గురించి తెలుసుకుంటారు. వాళ్ళతో పాటు మిగిలిన హెల్త్ కేర్ వర్కర్స్ కూడా ఒకటేసారి నేర్చుకుంటారు కూడా. దట్ బికమ్స్ ఈజీ టు స్ప్రెడ్ ద నాలెడ్జ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఈస్ అసోసియేటెడ్ విత్ ద హెల్త్ సెక్టర్. ఇంతకీ ఇది ఎవరికి బాగా హెల్ప్ఫుల్, లేదు హూ ఆర్ ద ప్రాస్పెక్ట్స్ అని గమనిస్తే, సక్షమ్ విల్ బి డెవలప్డ్ యాజ్ అ సెంట్రలైజ్డ్ రిసోర్స్ రిపాజిటరీ ఫర్ ట్రైనింగ్ అండ్ టీచింగ్ మెటీరియల్. సో మెడికల్కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, కుటుంబ సంక్షేమ రంగానికి సంబంధించి శిక్షణనివ్వడం, అలానే నేర్పించడానికి కావాల్సిన అంశాలన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరుగుతుంది. ఇట్ విల్ ఆల్సో యాక్ట్ యాజ్ ఎ సెంట్రల్ డేటాబేస్ ఆఫ్ ట్రైన్డ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇన్ ద కంట్రీ. మన ఇండియాతో వచ్చిన ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇట్ ఈస్ చేంజింగ్ దో, బట్ ఈవెన్ దెన్ ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం ఏంటి అని అంటే డేటా అనేది లేకపోవడం. మీరు అనొచ్చు డేటా అంటే ఇంటర్నెట్ కదా అని, ఆ డేటా కాదు. అసలు ఎంతమంది ఆర్టీసీలో పనిచేస్తున్నారు, ఆర్టీసీ ఇన్ ద సెన్స్ నేను ఓన్లీ ఒక స్టేట్కి సంబంధించి మాట్లాడట్లేదు, లేదు ఒకవేళ మనం అలా తీసుకున్నా సరే, ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఎంతమంది పనిచేస్తున్నారు, సంఘటిత రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు, అసంఘటిత రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఫార్మల్ సెక్టర్, ఇన్ఫార్మల్ సెక్టర్లో ఎంతమంది పనిచేస్తున్నారు, అసలు ఎంతమంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది మూన్ లైటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మూన్ లైటింగ్ అంటే ఏంటి మీరు ఖచ్చితంగా అడుగుతారు. నేను ఇప్పుడు చెప్పను, కానీ మూన్ లైటింగ్ మీద ఆల్రెడీ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో ఒక కరెంట్ అఫేర్ ఎపిసోడ్ ఉంది, వీలైతే దాన్ని చూడండి. సో ఇలా వేటికి సంబంధించి కూడా మన దగ్గర ఒక ప్రాపర్ ఐడియా లేదు. అసలు ఎంతమంది హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారు, ఎంతమంది ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు, ఎంతమంది ఇంకా నాన్ రిజిస్టర్డ్గా ఉన్నారు, వీటన్నిటి గురించి డీటెయిల్స్ లేవు. సో అందుకని ఇదంతా కూడా ఎవరైతే దాంట్లో లాగిన్ అవుతారో వాళ్ళందరూ యొక్క డీటెయిల్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇట్ బికమ్స్ ఈజీ. ఒకవేళ వాళ్ళకి సంబంధించి ఏదైనా బెనిఫిట్స్ ఇవ్వాలి అన్నా, వాళ్ళకి సంబంధించి ఒకవేళ ఏదైనా ప్రాజెక్ట్ లాంచ్ చేయాలి అన్నా సరే. సో ఇప్పుడు మీ అందరికీ వచ్చే ఒక డౌట్ ఏంటంటే, ఒకవేళ మీరైనా, లేదు మీకు తెలిసిన వాళ్ళైనా, లేదు ఒకవేళ మీరు ఆల్రెడీ డాక్టర్స్ కానీ ఎవరైనా ఉన్నట్టయితే, మేము దీనికి ఎలా రిజిస్టర్ చేసుకోలేదు, ఎలా మేము తీసుకోవచ్చు ఈ కోర్సెస్ని అని. Health professionals can register themselves for these courses on the portal through https://lmis.nihfw.ac.in/ and get the certification after undergoing requisite training and qualifying the required assessment criteria. వాళ్ళ యొక్క క్రైటీరియా ఏదైతే ఉందో దానిని ఫుల్ఫిల్ చేస్తే మీకు వాళ్ళంతా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ అంతా సక్సెస్ఫుల్గా పూర్తయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అఫ్ కోర్స్ ఇది అందరికీ కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ హెల్త్ కేర్ రిలేటెడ్ ప్రొఫెషనల్స్కే. దిస్ ఈజ్ ద వెబ్సైట్ లింక్. ఇక్కడ మీరు వర్డ్ని చూడొచ్చు, URL అని. ఇప్పుడు ఉదాహరణకి మీరు www.google.com టైప్ చేస్తారా, లేదా www.amazon.com టైప్ చేస్తారా, లేదా amazon.in అని టైప్ చేస్తారా, అలా ఏదైతే ఉంటుందో దానిని URL అంటారు. URL అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అని అర్థం. అలానే ఈ HTTPS ఏదైతే ఉందో దానిని హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సిస్టమ్ అంటారు. అలానే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కొన్నిసార్లు .com అని ఉంటుంది, కొన్నిసార్లు .org అని ఉంటుంది, కొన్నిసార్లు .in అని ఉంటుంది. ఏవైతే ఇండియాకి సంబంధించిన వెబ్సైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా .in అని ఉంటాయి. కొన్నిసార్లు .gov.in అని ఉంటుంది, అంటే ఇండియాకి సంబంధించి స్టేట్ గవర్నమెంట్స్ అయినా లేదు సెంట్రల్ గవర్నమెంట్ అని ఉంటే అప్పుడు .gov.in అని ఉంటుంది. ఇండియాకి సంబంధించిన వెబ్సైట్ అయితే .in ఉంటుంది. ఒకవేళ అది ప్రైవేట్ కంపెనీ అండ్ దట్టు ఒకవేళ ఇంటర్నేషనల్ ప్రెసెన్స్ ఉంటే అప్పుడు .com ఉంటుంది. ఉదాహరణకి google.com వరల్డ్ వైడ్గా ఉంది, amazon.com వరల్డ్ వైడ్గా ఉంది, microsoft.com వరల్డ్ వైడ్గా ఉంది. ఒకవేళ వాళ్ళే ఇండియాకి స్పెసిఫిక్గా ఒక వెబ్సైట్ మెయింటైన్ చేయాలంటే అప్పుడు amazon.in అని మెయింటైన్ చేస్తారు. మీరు వీలైతే ఒకసారి గూగుల్లో ట్రై చేసి చూడండి, amazon.com ఉంది, amazon.in కూడా ఉంది. సో ఐ హోప్ యూఆర్ ఏబుల్ టు గెట్ దట్. సో చూసారుగా సక్షమ్ గురించి. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, బట్ అట్ ద సేమ్ టైం సక్షమ్ అనే ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది, సక్షమ్ ఎవరు లాంచ్ చేశారు లేదా ఎవరు డెవలప్ చేశారు, వీటన్నిటి గురించి పూర్తిగా తెలుసుకుందాను అనుకుంటున్నాను. అలానే మీరు కూడా మిమ్మల్ని ఎప్పటికప్పుడు సక్షమ్ చేసుకుంటూ ఉండండి, మిమ్మల్ని కూడా ఎప్పటికప్పుడు ఎలిజిబుల్ చేసుకుంటూ ఉండండి, కేపబుల్ చేసుకుంటూ ఉండండి, మీ నాలెడ్జ్ని పెంచుకుంటూ ఉండండి, మీ స్కిల్స్ని పెంచుకుంటూ ఉండండి. టుడే ద వరల్డ్ హ్యాస్ బికమ్ సో కాంప్లెక్స్. మీకు ఒకవేళ ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే దాని మీద బ్రతకడం చాలా కష్టం అయిపోయింది. You always need to have at least 2 sources of income, if not multiple sources of income. అంటే మీరు ఒకటే ఇన్కమ్ మీద ఆధారపడి ఉన్నారనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక ఉద్యోగం చేస్తారు, మీరు ఆ ఉద్యోగం మీద ఆధారపడి బతుకుతున్నారు అనుకోండి, రేపో మాపో ఉద్యోగం పోతే మీరు ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొంటారు. అందుకే అట్లీస్ట్ 2 sources ఆఫ్ ఇన్కమ్ ఉంటే,
అంటే మీకు ఒక జీతం కానీ వేతనం రావడానికి ఒక 2 ఆధారాలు ఉంటే అప్పుడు ఒక ఆధారం పోయినా, ఒక సోర్స్ పోయినా సరే మీరు ఇంకో ఆధారం మీద బ్రతకగలరు. యూ విల్ బీ ఏబుల్ టు సస్టైన్ యువర్ సెల్ఫ్. ఎండ్ ఆఫ్ ద డే మనందరం హ్యాపీగా బ్రతకడానికే కదా ఇదంతా కష్టపడుతుంది. సో నోట్ దట్ పాయింట్. మిమ్మల్ని మీరు సక్సెస్ చేసుకుంటుండండి. నాలెడ్జ్ కూడా ఎక్కడ వీలైతే అక్కడ నాలెడ్జ్ని తీసుకోండి. ఎవరు మీకు వచ్చి నోట్లో ఇలా స్పూన్ ఫీడ్ చేయరు, బాబు తిను బాబు తిను బాబు తిను అని. అందుకని ప్లీజ్ మేక్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ వే దట్ మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి, కానీ వీడిలా మటుకు అస్సలు అవ్వద్దు అనేటట్టుగా అయితే ఎప్పుడు అవ్వకండి. ఐ రిక్వెస్ట్ దట్. ఐ హోప్ వాట్ ఎవర్ దట్ యూ బికమ్ ఇట్ ఈస్ ఫర్ గుడ్ అని కోరుకుంటూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నానండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అంతవరకు నేను మీ పమిడి మొక్కల వెంకట నాగ సాయి వివేక్. నమస్కారం.